టాస్క్లకు సంబంధించి కూడా ఎట్లా అంటే టాప్ 22 ఈ సెలెక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపించాక వీళ్ళు మళ్ళీ రకరకాల టాస్క్లు ఆడాల్సి వచ్చింది, ఫేస్ చేయాల్సి వచ్చింది. అందులోంచి మళ్ళీ ఫిల్టర్ చేసి 7గురిని ఎలిమినేట్ చేసేస్తారు. వీళ్ళకి ఇచ్చిన టాస్కులు కూడా ఎట్లా ఉన్నాయంటే ఇద్దరిని పిలిచి ఒక టాస్క్ ఇచ్చి ఇది చేసిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఇది చేయలేని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, మీరు సెలెక్ట్ అవుతారు, మీరు రిజెక్ట్ అవుతారు, ఇట్లా చెప్పి ఆ 22 మందిలోంచి ఇద్దరిని పిలిచి వాళ్ళకైతే టాస్కులు ఇచ్చారు. ఇది కూడా ఇప్పుడు ఏంటి బయటకు వచ్చేసిన ఆ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ల సోషల్ మీడియాలో చెబుతూ ఉన్నారు, ఇది లీక్ కాదు, వాళ్ళు అక్కడ ఫేస్ చేసినవి, వాళ్ళకి ఏం టాస్కులు ఇచ్చారు, వాళ్ళ టాస్కుల్లో వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేశారు, ఇట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళు షేర్ చేసుకున్నారు సోషల్ మీడియాలో. అవి బాగా ఎక్కువగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడేంటి ఒక అబ్బాయికి సగం జుట్టు తీసుకోవాలి, సగం మీసం తీసుకోవాలి, సగం గెడ్డం తీసుకోవాలి అని చెప్పేసి అది ఏంటి కొన్ని రోజుల వరకు ఇట్లా కాదండి మొత్తం. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ టాస్క్ కోసం చేస్తే అది సీజన్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే సీజన్ ఎండ్ వరకు అట్లాగే ఉండాలని ఇద్దరికి పిలిచి మీ ఇద్దరిలో ఎవరు చేస్తారు అని చెబితే ఇప్పుడు మాస్క్ మ్యాన్ వచ్చాడు కదా ఆయనకి ప్లస్ ఇంకొక అబ్బాయి కంటే ఆయన కూడా తన యూట్యూబ్ ఛానల్ కూడా వీడియో పెట్టాడు. సో తీయాలంటే ఈ అబ్బాయి కాస్త తటపాట వేయించాడు. ఈలోగా ఆయన మాస్క్ మ్యాన్ వచ్చి టక హెయిర్ రిమూవ్ అవన్నీ చేసుకున్నాడని చెబుతున్నాడు. ఇది మాకు ఫస్ట్ 22 మందిలో ఫస్ట్ మాకు ఇచ్చిన టఫ్ టాస్క్ ఇదే అని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మాకు ఇది చాలా టఫ్ అనిపించింది, మా తర్వాత వచ్చినప్పుడు కూడా చాలా ఈజీ టాస్క్లు వచ్చాయని కూడా. ఎందుకంటే నెక్స్ట్ ఐ లవ్ యూ బిగ్ బాస్ అని ఒక టాటూలు వేయించుకోవడం, బిర్యానీ తినడం, బర్గర్లు తినడం, ఇలాంటి టాస్క్లు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా. బెలూన్లు కట్టుకొని పేల్చుకోవాలి, ఎవరు ఎక్కువ మిగిలితే ఫైనల్గా బజర మోగే సమయానికి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఇట్లా అంట. అలాగే ఒకరికి ఫోన్ ఇచ్చి వచ్చిన కంటెస్టెంట్లో ఇద్దరికి కాంపిటీషన్ ఏమంటే ఒక టాస్క్ మీకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేసుకోండి, దునియా మొత్తం మీద మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కో ఆఫీస్కి ఎవరికన్నా అరే మామ నాకు డబ్బులు అర్జెంటుగా కావాలి పంపించని అడగాలి. ఎవరికి ఎక్కువ డబ్బులు పంపిస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, లేని వాళ్ళు పోతారు. ఇట్లా రకరకాలుగా అంటే మీ పబ్లిక్ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి, లేకపోతే మీకు ఫోన్ చేయగానే నమ్మి ఎవరెంత పంపిస్తారు, ఇన్ని రకాలుగా టాస్కులన్నీ పెట్టి ఫైనల్గా చేస్తూ ఉన్నారంట. సో వీటన్నింటికి సంబంధించి తాను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా కలిపి ఆ మాస్క్ మ్యాన్ వర్సెస్ మరొక ఆయన యూట్యూబ్ కుర్రాడు అయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయన కలిపి ఫేస్ చేసిన టాస్క్ గురించి కూడా కుర్రాడు చెబుతూ ఉన్నాడు. అలాగే మరి సరే ఇప్పుడు ఆయన ఏంటి సగం జుట్టు సగం మేసం సగం గడ్డం తీసుకోవాలి, సీజన్ అంతా అలాగే ఉండాలి, సెలెక్ట్ అయితే చేస్తే సెలెక్ట్ చేస్తారంట. అప్పుడు మరి లాస్ట్ వరకు ఉండాలంట. ఖచ్చితంగా మరి సగం గుండు చేసేసిన తర్వాత ఎటు హెయిర్ రావడానికైనా 2-3 నెలలు పట్టుద్ది, ఈలోకి సీజన్ కూడా ఆ టైంకే చేరుద్ది. ఎనీవే ఒకవేళ అప్పుడు ఎవరైతే తీసుకోలేదో ఛాన్స్ ఇప్పుడు ఆయన తీసుకోలేదంటే సో ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. ఆయనకి సరే మరి ఎలిమినేట్ అయిపోయే ముందు మరొక ఛాన్స్ కూడా ఇద్దామని చెప్పి మొబైల్స్ పగలగొట్టుకోవడం, ఇట్లా కొంతమందికి ఇస్తే కొంతమంది మొబైల్స్ కూడా పగలగొట్టుకున్నారని కూడా చెబుతూ ఉన్నారు.